మనం తిప్పర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ పరిధిలో ఉన్నాం. సొసైటీ CEO గారు పులిశెట్టి భిక్షమయ్య సార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీ సొసైటీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు, వాటి పనితీరు ఎలా ఉంది సార్? మా పిఎస్సి తిప్పర్తి సంఘం పరిధిలోని 9 కేంద్రాలు దుడ్డు ధాన్యంగా పెట్టాము. ఒక కేంద్రం సన్నధాన్యం నుంచి కొనుగోలు చేస్తున్నామండి. సార్, ఈ కొనుగోలు కేంద్రం 9 సెంటర్లు ఓపెన్ చేశారు. 9 సెంటర్లలో ఎలాంటి సదుపాయాలు కల్పించారు రైతులకు? 9 సెంటర్లు వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కల్పించాము. తర్వాత వాళ్ళు కూర్చొని షెడ్, చైర్స్ ఇవన్నీ కల్పించాము. సార్, టెంట్తో పాటు వాటరు, ORS ప్యాకెట్లు, ORS ప్యాకెట్లు కూడా మజ్జిగ కూడా అధికారులు కలెక్టర్ గారు కూడా ఇటీవల చెప్పారు, మజ్జిగ కూడా ప్రొవైడ్ చేయమన్నారు. ORS ప్యాకెట్లు మేము హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాము. వాళ్ళు కూడా ORS ప్యాకెట్లతో పాటు జ్వరం ట్యాబ్లెట్స్, వామిటింగ్ ఇలాంటి ట్యాబ్లెట్స్ కూడా సెంటర్లో ప్రొవైడ్ చేశారు. సార్, ఏ ధాన్యం సేకరణ జరుగుతుంది సార్? దొడ్డు ధాన్యంలో 1000 పదులు మాకు కొత్త రకం వచ్చింది. అదండి చార్మి అని 2-3 రకాలు వచ్చాయి. వాటితో పాటు ఏ రకం ధాన్యానికి మద్దతు ధర ఎంత? బి రకం ధాన్యం, ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు మద్దతు ధర అండి. కామన్ కింద వచ్చే వాటికి 2320 రూపాయలు, 300 రూపాయలు, 20 రూపాయలు తక్కువ ఉంటుంది. ఈ సన్నధాన్యానికి మద్దతుతో పాటు బోనస్ పడుతుందా సార్? సన్నధాన్యానికి 2320 మద్దతు ధరతో పాటు ప్రభుత్వం వారు 500 రూపాయల మద్దతు ధర కూడా ప్రకటించారండి. అది కూడా పడుతున్నది. సార్, ఈ కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టార్పాలిన్లు కానీ, తేమ యంత్రాలు కానీ, ఇకపోతే ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, ప్యాడీ క్లీనర్స్ ఇవి మీకు అందుబాటులో ఉన్నాయా? ఇచ్చారండి. ప్యాడీ క్లీనర్స్ ఇచ్చారు, మ్యాచర్ మీటర్స్ ఇచ్చారు, టార్పాలిన్లు కూడా ఇచ్చారు. అన్ని సెంటర్లో అన్నీ ఏర్పాటు చేసామండి. సార్, మ్యాచర్ మీటర్ కొన్ని వేరియేషన్ చూస్తున్నట్టు అది డిజిటల్ మ్యాటర్ అండి. డిజిటల్గా ఉంటాయి, కొన్ని వ్యత్యాసాలు ఉంటుంటాయి. ఒక్కొక్కటి ఒక పాయింట్ అటు ఇటుగా వ్యత్యాసం ఉంటాయి. డిజిటల్ అనేది ఒక్కోసారి తేడా కూడా చూపిస్తారు. సార్, ఎలక్ట్రానిక్ కాంటాలు కొన్ని అక్కడక్కడ మొరాయిస్తున్నారు సార్. అది ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారా? అసౌకర్యం కలగకుండా కొనుగోలు కేంద్రాలలో ఏదైతే మనకు ఇబ్బంది కలిగిస్తున్నా ఎమ్మటే మేము మెకానిక్కి తీసుకురావటం, వాటిని 20 కేజెస్ బాటుతోటి మేము చూసుకొని సరి చేసుకొని కాంటా పెట్టేయడం జరుగుతుందండి. సార్, ఈ టార్పాలిన్లు అంటే మార్కెటింగ్ వాళ్ళు సప్లై చేసినట్టు, కానీ రైతులు ఏమంటున్నారంటే మాకు సొసైటీ వాళ్ళు ఇస్తలేరు అని అంటున్నారు. మేము అకాల వర్షాలు సంభవిస్తున్నాయి, మా ధాన్యం తడిచిపోతుంది, ఆ మార్కెటింగ్ శాఖ వాళ్ళు మేము అందించినామని వాళ్ళు అంటున్నారు. ఎక్కడ జాప్యం? మార్కెటింగ్ శాఖ వాళ్ళు అందించారు. కాకపోతే ఏమైందంటే ఒక్కొక్క సెంటర్లో 200-150 హీప్స్ దాకా ఉంటాయి. అంతమందికి సప్లై చేయాలనేది కొద్దిగా ఇబ్బందికరమే. కాకపోతే రైతులు వాళ్ళు సొంత పట్టాలు తెచ్చుకొని కప్పుకుంటున్నారు. ప్రొవైడ్ చేసిన వాటితోటి మాకు కొనుగోలు చేసిన బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటి తడవకుండా కూడా చూసుకుంటేందుకు మేము వాటిని ఉపయోగిస్తున్నాం. అవసరమైతే మాకాడ మిగిలి ఉంటే రైతులకు కూడా ఇచ్చేస్తున్నామండి. రైతుల నుంచి సేకరించే దాని తూకం ఎంత ఇస్తున్నారు? బస్తా ఖరీదు ఎంత ఖర్చు చేస్తున్నారు? బస్తా 40 కేజీలు ధాన్యం తూకాలి. దానికి 665 అంటారు, 700 వరకు బస్సు తూకం పెట్టి మేము తీసుకుంటున్నాం. అసలు ఈ అమ్మాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారా? మరి కింటాలకు వసూలు చేస్తున్నారా? కింటాకు 45 రూపాయలు చొప్పున ఎక్కడైనా ఒకే విధంగా, జిల్లా లెవెల్ ఒకే విధంగా, మా సెంటర్లో కూడా అన్ని విధంగా కింటాకు 45 రూపాయలు రైతు కాంచి అమ్మాలి. కొన్ని దిక్కులు తక్కువ కూడా చేస్తున్నారు సార్. ఎక్కడ ఇదండి 45 రూపాయలు మొన్న మీటింగ్లో చెప్పారు. జిల్లా కలెక్టర్ మీటింగ్లో కూడా మాకు 45 రూపాయలు అని చెప్పారు. సార్, మీరు ఇది అంటే మీరు లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు సకాలంలో లారీ ట్రాన్స్పోర్ట్ చేయట్లేరు. ఇంకోటి ఇక్కడ కాంట అయిన తర్వాత అక్కడ మిల్లులు సకాలంలో అలాట్మెంట్ జరగకపోవడం వల్ల అక్కడ అమాలీల కొరత ఏర్పడి ఈ ధాన్యం అక్కడ దిగుమతి అవుతలేదట మిల్లల్లో. ఇక్కడ రైతులు పడిగాపులు కాస్తున్నారు, అక్కడనో దిగుమతి కావట్లేదు. ఎక్కడ జాప్యం జరిగితే మీకు పాలక మండలి ఏమైనా నిర్ణయం తీసుకుంటే పై అధికారులు కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వాల దృష్టి తీసుకుపోయారా? ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు? లారీల సమస్య ఏంటండి, అక్కడ దిగుమతిలో కొద్ది జాప్యం జరగడం వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు అన్ని సెంటర్ల నుంచి ధాన్యం కొనుగోలు అయ్యడం వల్ల ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క మిల్లు దగ్గర ఎక్కువ లారీలు ఉండడం వల్ల దిగుమతి, అక్కడ అమాలీలు కూడా తక్కువ ఉంటాయి. కొద్దిగా జాప్యం వల్ల కొద్దిగా లేట్ అవుతున్నాయి లారీలు కూడా. అందులో కూడా సరిపోని లారీలు ఉన్నట్లయితే చాలా స్పీడప్ చేసుకోవచ్చు. కాకపోతే దిగుమతి కాడ ఇలాంటి కాడ కొద్దిగా లారీల కొరత అయితే ఉన్నది. అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు స్టార్టింగ్ అయ్యి సార్, అక్కడక్కడ వడగండ్లు కూడా వాడుతున్నాయి. రైతు కుప్పలు పడిగాపులు అక్కడనే కాస్తూనే ఉన్నారు సార్. వారికి వర్ష సూచన ముందే మీ సొసైటీ నుంచి టామ్ వేస్తున్నారా? అలాగే టార్పాట్లు అందుబాటులో నుంచి రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది ఈ సొసైటీ?
దాదాపు ఇప్పుడు ఇంతవరకైతే మాకు చెప్పుకోదగ్గంత వర్షం పడలేదు, అంత డ్యామేజ్ కూడా మా వైపు తిప్పర్తి వైపు అయితే కాలేదు. అయినా కూడా ముందు వర్షం వచ్చేటట్లు ఉంటే మేము సెంటర్ ఇన్ఛార్జ్కి ఇన్ఫామ్ చేస్తున్నాం, వాట్సాప్ పెడుతున్నాం, రైతులకు తగు సూచనలు ఇవ్వమని వాళ్లకు చెప్పేస్తున్నాం సెంటర్లలో. సార్ ఈ సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం వల్ల ఆ పచ్చి ధాన్యాన్ని రైతులు కళ్ళాలనే దళారులు మధ్య దళారులకు అమ్ముతారు, వాళ్ళు ఇతర రాష్ట్రాలకు సరిహద్దులో తరలిస్తారు. వాటి నియంత్రణ సొసైటీ ఎందుకు చేయలేకపోతుంది? రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారు కొన్ని దిక్కులలో, దానిపై మీ ఏమంటారు? దాని గురించి అంటే అండి, మా సెంటర్కి వచ్చిన ధాన్యాన్ని మేము కొంటున్నాం, కానీ రైతు డైరెక్ట్ పోయి వాళ్ళతో అత్యవసర తొందర అవసరం పచ్చితోటి వాళ్ళు ఎక్కువ మ్యాచ్తో కూడా రైతు మిల్లులు కాడికి పోయి తక్కువ ధరకు కూడా అమ్ముకుంటే ఉంటుంది. అది రైతు ఇష్టం. మా కాడికి వచ్చామంటే 17% మ్యాచ్ తీసుకొని మేము కొనుగోలు. సొసైటీ వాళ్ళకి అవగాహన కల్పించాలి కదా సార్. సొసైటీ అవగాహన అంటే రైతులు మీ దాంట్లో సభ్యత్వం ఉంటారు కదా. సభ్యత్వం రైతులనే కాకుండా సభ్యత్వం లేని రైతులు కూడా పోస్తారండి మా కాడ. సభ్యత్వం ఉన్న రైతులే కాదు కదా, మా కాడ 5,000 మంది సభ్యత్వం ఉంది. దాదాపు ఒక విలేజ్లో 5,000 కుటుంబాలు ఉంటాయి. అట్లాంటివి కాకుండా రైతు ఇష్టం, వాడు పచ్చిధాన్యం హార్వెస్ట్ చేసి డైరెక్ట్ కూడా మిల్లుకు కూడా పోతుంటారు. అదే దానివల్ల ఏంటంటే వాళ్ళకు ధర రావట్లేదు, అడ్డీ పౌషాలు అమ్ముకుంటున్నారు సార్. తెలియక ఇంకోటి ఏంటి ఆత్రంతో ఈ కొనుగోలు సెంటర్ సకాలంలో ఓపెన్ చేయకపోవడం. కొనుగోలు సెంటర్ సకాలం అంటే ఈసారి మేము తొందరగా మేము మార్చి 23కి మేము ఓపెన్ చేసామండి. వచ్చే వరకు మేము చేసాం. దాదాపు రైతులు పోయిన నెల 11వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ అయినాయి సార్. మన కాడ లేట్ అయిందంటే లేదండి, మనకాడ 11వ తారీఖు చూడండి. తిప్పర్తి ఆర్జాలపై సెంటర్ ఫస్ట్ మన నల్లగొండ జిల్లా ఫస్ట్ 11వ తారీఖు ఓపెన్ అయినాయి. అంటే మీరు అంటే 27 తారీఖు ఓపెన్ చేసి 20 తారీఖు అట్లా 20 తారీఖు సార్. ఇవి మీరు ఏవో ఆధ్వర్యంలో, గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేశారా? ఆ కమిటీ ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? టోకెన్ సిస్టమ్ అంటే ఇప్పుడు మ్యాచర్ సీరియల్ రాస్తామండి. వాళ్ళు ఎవరైతే రైతులు వస్తే వాళ్ళ సీరియల్ రిజిస్టర్లు రాస్తాము. సీరియల్ రిజిస్టర్లో ప్రకారంగా మ్యాచర్ చూస్తాం. అందులో ఎవరు మ్యాచర్ వచ్చో వాళ్ళే ఫస్ట్ లిఫ్టింగ్ చేసుకుంటూ పోతుంటామండి. సార్ కొన్ని రాజకీయ ఒత్తిళ్లకు వేరే వాళ్ళే పెడుతున్నారని రైతులు అంటున్నారు సార్. లేదండి, ఏం లేదు, కరెక్ట్గా చేస్తున్నాము. అట్లాంటి ఒత్తిళ్ళు ఏం చేసినా కూడా మేము సీరియల్ మెయింటైన్ చేస్తున్నాం. సార్ పొల్లు శాతం తేమ శాతం ఎక్కువ ఉందని బస్తాకు కింటాకు 3-4 కేజీలు కట్ చేస్తున్నారని. తేమ శాతం అనేది ఇంతవరకు పొల్లు శాతం తాలు ఎక్కువ ఉంటుండే వాస్తవం 4 కేజీలు కట్ చేస్తున్నారని రైతులు అంటున్నారు సార్. ఇది వాస్తవం అంటారు? ఒక్కొక్కసారి మనం 1 కేజీ అట్లా వస్తున్నది తాలు వచ్చిందంటే రైతులతో మాట్లాడి కొంచెం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు మేము తాలు లేకుండానే చేయాలని చూస్తున్నాం. సరే కొన్ని మిల్లులలో దిగుమతిగా అక్కడ లారీలు కూడా, లారీ యజమానులు కానీ మిల్లు అమాలీలు కానీ కొంతమంది అంటే కాంటా చేసే టైంలో మీది తొందరగా అంటే కాంటాలు అయిన తర్వాత మిల్లు తరలించాలి కదా, దాన్ని తరలించే క్రమంలో 1000-1500 ఇస్తేనే తరలిస్తామని ఏం లేదండి. కొంతమంది అమాలీలు మా దృష్టికి రైతులు తీసుకొచ్చారు. లేదండి, మా కాడ ఏం రాలేదు. మీ కాడ ఏం లేదు సార్. మీ సొసైటీ ఎంత ధాన్య సేకరణకు పెట్టుకున్నది? ఇప్పటివరకు ఎంత అయింది? ఇంకెంత మిగిలి ఉంది? దాదాపు మాకు 2 లక్షల క్వింటాలు వస్తాయని మేము అంచనా వేసుకున్నామండి. ఇప్పటివరకు మన నిన్నటి రిపోర్ట్ ప్రకారం 1,43,000 క్వింటాల్ దాకా మేము కొనుగోలు చేస్తామండి. ఇంకా కొంచెం చాలా వస్తాయండి. ఈసారి మా సంఘం తరఫున 2 లక్షల క్వింటాలు కొనాలని. అక్కడక్కడ సాయంత్రం కాగానే వాతావరణం చేంజ్ అయిపోతుంది సార్. మరి ఎట్లా సార్? రైతులు అక్కడక్కడ ఒడ్లు కొట్టుకపోయి 6 గాలాలు కష్టపడి పండించిన రైతు కన్నీరే మిగులుతుంది. వీటిని మీ సొసైటీ కానీ గవర్నమెంట్ కానీ మీరు మీ సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు? చేస్తేందుకు మా తిప్పర్ సెంటర్ నుంచి అండి డైలీ 8 లారీస్ ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఏ రోజుకి ఆ రోజు లిఫ్ట్ కూడా చేస్తున్నాం. ఎన్ని రోజులు దిగుమతి అవుతుంది సార్ అక్కడ? కాకపోతే ఒక డే 2 డేస్ అట్లయితుంది. అదే ఆ జాప్యాన్ని మేము చేసేది కాదు కదా, పై అధికారుల దృష్టి తీసుకుపోయి సమస్య పరిష్కారం అయ్యేటట్టు చెప్తున్నాం. పై అధికారులకు ఏమిటి చెప్పేస్తున్నాం. వాళ్ళు కూడా మిల్లర్ దగ్గర పోతున్నారు. వేగవంతం చేస్తుంది కూడా మిల్లర్కు సూచనలు ఇస్తున్నారు. అమ్మాయిలను పెంచుకోమని కూడా జిల్లాధికారులు చెప్తున్నారు. సార్ ఈ సొసైటీ బదులు ఎంత సభ్యతాల సంఖ్య ఎంత? 5,000 చీలుకు ఉంటుంది సార్. ఒక సభ్యత రుసుము ఎంత? 350 రూపాయలు. అంటే సార్ అంటే రైతు సభ్యత్వం భూమి కలిగిన రైతు సభ్యత్వం మా ఏరియా ఆపరేషన్లో ఉండి వాటాదానం ఎంత ఉంటుంది? 300 రూపాయలు వాటాదానము, 30 రూపాయలు ప్రవేశ రుసుము, 20 రూపాయలు అదర్ ఛార్జెస్ అని తీసుకొని 350 రూపాయలు తీసుకుంటారు. ఈ సొసైటీ పరిధిలో రుణమాఫీ ఎంత జరిగింది? ఇంకెంతమంది కాలేదంట? రుణమాఫీ అనేది ఐడియా లేదు కదా. అంటే 70% అయిందా సార్? అయిపోయింది సార్. ఇంకా 30% ఉన్నది. రైతులు కూడా వాళ్ళకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అయ్యే అవకాశం ఉందా? మీ పాలక మండలి ఏమైనా నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ పంపారా? మేము దాదాపు 966 మంది మెంబర్స్కు పంపాము. అందులో
రేషన్ కార్డు ప్రాతిపదికను ఇట్లా ప్రాతిపదికన తీసుకున్నారు. దాదాపు మాకు 5 కోట్ల దాకా ఇప్పటికి వచ్చేది. ఇది మెంబర్కు ఇచ్చేసాం. వాళ్ళు తిరిగి వాళ్ళకు రీఫైనాన్స్ కూడా చేశాం. ఈ ప్రధాన పంట ఏంటి సార్ ఈ సొసైటీ పరిధిలో? ప్రధాన పంట వచ్చేసి తిప్పర్తిలో వరి, తర్వాత కాటన్. ఈ 2 పంటలు అంతర్ పంట సాగు కానీ ఇంకేమైనా పంట మార్పిడి విషయంలో మీ రైతులకు సొసైటీకి వెళ్ళి ఏమైనా అవగాహన సదస్సులు కానీ చైతన్య సదస్సులు నిర్వహిస్తారు? సొసైటీ నుంచి అంటే ఏముండదండి, ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంటల అవగాహన అనేది వాళ్ళు రైతు చైతన్య యాత్రలు. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లో రుణాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు, సబ్సిడీ ఎరువులు ఈ సొసైటీ ఎలా అందిస్తుంది, రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అన్నీ మేము ఆ సంఘం నుంచి అమ్ముతున్నామండి. 2 ఇప్పుడు తిప్పర్తి కాకుండా మేము మా తిప్పర్తి మండల పరిధిలో గల మాడలపల్లి కూడా మాకు ఏరియా ఆపరేషన్లో కూడా అక్కడ కూడా ఒక సేల్ పాయింట్ పెట్టి అక్కడ కూడా ఎరువులు, విత్తనాలు ఇస్తున్నాం. వారు అందరికీ సరిపోను విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నాం. సార్, రైతులు వాళ్ళు పండించిన ధాన్యం అయిపోయిన తర్వాత ఆ కుయ్యకాళ్ళు తగలబెడుతుంది సార్. దానివల్ల భూసారం తగ్గిపోతుంది. భూసారం పెంపొందించడానికి ఆ మొక్కకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతుంది. దానివల్ల అటు దిగుబడి రావట్లేదు. ఇంకోటి ఏంటంటే వాతావరణం పొల్యూట్ అవుతుంది. రైతులు అంటే మీరు తీసుకునే పాలక మండలి లేదు జనరల్ బాడీ మీటింగ్లో కానీ రైతులకు ఇలాంటి చర్యలు చేయకుండా వాళ్ళకి ఎలాంటి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు? మాకు పంటల మీద అంతా ఉండదు కదండి. ఏమైనా అగ్రికల్చర్ వాళ్ళు గ్రామ కోఆర్డినేషన్, ఇద్దరు కోఆర్డినేషన్ ఉంటుంది కదా సార్. అప్పుడు పిలుస్తారు కదా అగ్రికల్చర్ కూడా. మనం పిలిస్తే మేము మాకు దానికి వ్యవసాయం మీద మాకు అంత అవగాహన ఉండదు కదండి. పాలక మండలి వాళ్ళు చెప్తుంటారు, అగ్రికల్చర్ వాళ్ళతో కలిపి కొన్ని సదస్సులు చెప్తుంటారు. సార్, మీరు సంవత్సరానికి ఎన్ని సమావేశాలు చేస్తారు? ఏ సమస్యలో రైతులకు ఎలాంటి నిర్ణయాలు, సలహాలు ఇస్తుంది సొసైటీ? రైతులకు అంటే మా సభ్యులకు వాళ్ళకి కావాల్సిన పంట రుణాలు, గోల్డ్ లోన్ కావాల్సిన గోల్డ్ లోన్, దీర్ఘకాలిక రుణాలు కావాల్సిన చేస్తుంటాం. వాళ్ళకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం స్వల్పకాలిక రుణాలు ఏమి ఇస్తున్నారు, దీర్ఘకాలిక రుణాలు ఏమి? స్వల్పకాలిక రుణాలు అంటే పంట రుణాలు ఉంటుందండి, క్రాప్ లోన్స్ అంటాం. వాటికి ఎకరాకు 50,000 చొప్పున ఇస్తున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఇన్ టైంలో కడితే 7%. అందుకు మళ్ళీ 3% కేంద్ర ప్రభుత్వ సబ్వెన్షన్ కూడా మళ్ళీ రిపీట్ వస్తుంది. వాళ్ళకి కూడా వాళ్ళ సేవింగ్ అకౌంట్లకు. దీర్ఘకాలిక లోన్ ఏమి ఇస్తున్నారు? దీర్ఘకాలిక లోన్ ఇప్పుడు సంఘం ఇప్పుడు ఏమీ లేదు, డైరెక్ట్ బ్యాంక్ ఇస్తున్నది. బర్రెలకు, గొర్రెలకు, గొర్రెలు ఇప్పుడు యంత్రాలు ఉన్నాయి, ట్రాక్టర్లు, హార్వెస్టర్స్ ఇస్తున్నారు, పౌల్ట్రీ ఫార్మ్స్ ఇస్తున్నారు. ఇస్తే అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో పాడి పరిశ్రమ బాగా తగ్గిపోయింది సార్. దానివైపు కూడా రైతులు ఈ యంత్రాలు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు పశుపోషణ, గొర్రెల పెంపకం ఏదో తగ్గిపోతుంది, కోళ్ళ పెంపకం కూడా. వీటిని ప్రోత్సహించడానికి రైతులకు ఎలాంటి సహాయ సహకారాలతో పాటు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ లోన్లు మీ సొసైటీకి వెళ్ళి అందిస్తుంది? లోన్స్ మాకు ఎవరికి అవగాహన ఉన్న ప్రతి సభ్యునికి మేము పౌల్ట్రీ ఫార్మ్స్ ఇస్తున్నాం. బర్రెలు, డైరీ లోన్స్, షీప్ లోన్స్ కూడా మేము అవగాహన రైతు అనుభవాన్ని బట్టి మా కాడికి వస్తున్నారండి. వాళ్ళ దాన్ని బట్టి మేము చేస్తున్నాం. సార్, ఈ సొసైటీ పరిధిలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఎన్ని గోదాముల నిర్మాణం ఉంది, ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తుంది? మా అక్కడ అట్లయితే నిర్మాణ గోదాం అంటే ఏమి ఉండవండి. రీసెంట్గా మేము కూడా ఒక 750 మెట్రిక్ టన్స్ గోదాము పజ్జూరి గ్రామంలో నిర్మించాం. అది కూడా చేసుకుంటే రైతులకు కానీ రైస్ మిల్లర్స్ కానీ ఇస్తుంది ఒక గోదాం నిర్మాణం చేయించాం. సార్, ఈ సొసైటీ పరిధిలో రైతులకు వాళ్ళు భూసారం పెంచడానికి జిలుగు కానీ, పచ్చిరొట్ట కానీ, సకాలంలో సబ్సిడీ ఎరువులు కానీ ఏమేమి అందిస్తున్నది ఈ సొసైటీ? మేము సంఘం నుంచి దాంచ, జీలు కానీ 2 ఎరువులు పచ్చిరొట్ట కిందకే మేము సప్లై చేస్తాం. మాకు సీడ్స్ కార్పొరేషన్ చేస్తుంటాయి, వాటికి బైలా నామ్స్ కనుక్కొని సొసైటీ పనికిరు. సార్, 44 జీవో ప్రకారం సిబ్బంది వేతనాలు కానీ, సిబ్బందికి ఆ రిటైర్మెంట్ అయితే వాళ్ళకు గ్రాట్యుటీ కానీ, బెనిఫిట్స్ కానీ అందాలని ఎంతో కాలం నుంచి ఫైట్ చేశారు కదా. ఇప్పుడు 44 జీవో ప్రకారమే మీ సిబ్బందికి జీతభత్యాలతో పాటు గ్రాట్యుటీ బెనిఫిట్స్ అందుతున్నాయా సార్? 44 జీవో ప్రకారం ఇప్పుడు శాలరీస్ కూడా తీసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఎంత సీనియారిటీ ఉన్నా కూడా ఇప్పుడు నా సీనియారిటీ దాదాపు 37 years, నా గ్రాస్ శాలరీస్ వచ్చి 60,000. అంటే దాన్ని బట్టి చూడండి మీరు ఇక మా శాలరీస్ ఎలా ఉన్నాయి. అంటే మీ సమస్యలు ఏమంటే చెప్పొచ్చు సార్. అదే మీ ప్రభుత్వాల దృష్టి కూడా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి మీ సొసైటీ పరిధిలో మీ సిబ్బంది కానీ? అది కూడా వచ్చిన 44 జీవో కూడా ఇంకో పిఆర్సీ రావాల్సి ఉండే, ఆ పిఆర్సీ కూడా రాలేదు. ఆ పిఆర్సీ వస్తే ఇంకో మాకు కొద్ది శాలరీస్ ఇంక్రీజ్ అయ్యి బాగుంటుంది. సార్, గతంలో కేంద్ర ప్రభుత్వం 2020లో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.
ఈ సహకార సొసైటీలలో ప్రతి రెవెన్యూ గ్రామానికి విస్తరించాలనే సదుద్దేశంతో రాసింది. అప్పట్లో గతంలో ఉన్న ప్రభుత్వం దానికి స్పందన ఇవ్వలేదు, అప్పుడు అది జరగలేదు. చాలా రాష్ట్రాల వరకు కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలకు స్పందించి సహకార సొసైటీలను రెవెన్యూ గ్రామాలకు విస్తరించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం సొసైటీల విస్తరణ ఏ విధంగా ఉంది, మీకు ఏమైనా ఇంటిమేషన్ వచ్చిందా సార్? అయితే మేము కూడా మొన్న అడిగిన ప్రకారం మా సంఘాన్ని అదనంగా 3 సంఘాలుగా విభజించి రైతులకు ఎక్కువ చేయాలని మేము కూడా ప్రపోజల్స్ పంపాము. దీనికి పరిధిలో ఉన్న రాజుపేట, పజ్జూరు, మామిడాల ఈ సంఘం నుండి ఇంకా ఎక్కువ విస్తరింపజేసేందుకు అక్కడ కూడా సంఘాలు పెట్టి ఎక్కువ రైతులు సేవ చేయాలని కూడా మా పాలక మండలి నిర్ణయించి మంత్రి గారి సూచన మేరకు ప్రపోజల్ పంపాం. సార్, రాష్ట్రంలో 906 సొసైటీలు ఉన్నాయి, 9 డీసీబీలు ఉన్నాయి సార్. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ గ్రాంట్, నాబార్డు నుంచి వచ్చే గ్రాంట్ ఏ విధంగా అందుతున్నాయి? ఈ బ్యాంకు ఏ విధంగా, అంటే ఈ సొసైటీ ఏ విధంగా ముందుకెళ్తే ఎంత బడ్జెట్, అంటే మీది మూలధనం ఎంత ఉంది, ఎంతవరకు పెంపొందిస్తున్నారు సొసైటీ నుంచి? నాబార్డు ఇచ్చే ప్రతి మాకు లోన్స్ ఇస్తుంటుంది. దాంతోపాటు 2010లో మా సంఘము దాదాపు 3 కోట్ల లాస్లో ఉండేను. ప్రస్తుతానికి 2023-24 వరకు ఆ లాస్ పూడ్చుకొని 3 కోట్ల ప్రాఫిట్లోకి మేము సంఘాన్ని తీసుకొచ్చాం. ప్రస్తుతం 3 కోట్ల ప్రాఫిట్తో తీసుకొచ్చాం. సార్, ఫైనల్గా మీరు రైతులకు ఇక్కడ మీ సభ్యతంగా రైతులతో పాటు ఇక్కడ ఉన్న సొసైటీ పరిధిలో ఉన్న మీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలతో పాటు రైతులకు ఎలాంటి సూచన సలహాలు ఇస్తుంది ఈ సొసైటీ? రైతులకు మేము ఇప్పుడు క్రాప్ లోన్స్ కానివ్వండి, ఏవైనా ఇన్ టైంలో కట్టుకుంటే రైతుకు తక్కువ వడ్డీ ఉంటుంది. మేము దాని ద్వారా ఎక్కువ మందికి రైతులకు లోన్స్ ఇవ్వటం కానీ మాకు అవకాశం ఉంటుంది. తక్కువ ఇన్ టైంలో కట్టడం వల్ల 3% సబ్వెన్షన్ వస్తుంది. దాని ద్వారా రైతుకు కూడా లాభం దొరుకుతుంది. ఎవరికైతే దాన్ని ఎన్పిఏగా మారుతారో వానికి అదనంగా వారికి వడ్డీ పడటం కాకుండా ఎన్పిఏ పెరిగి సంఘానికి లాస్ అవుతుంది, రైతుకు కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను.